హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొను, వాటిని నీ కన్నుల నుండి తొలగిపోనీయకము. దేవుని వాక్యములో లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకొనుము, అవి నీ కన్నుల నుండి తొలగిపోనీయకమని చదువుతున్నాం. ప్రియులారా, లెస్సైన జ్ఞానము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. వివేచన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన గ్రహింపు. ఈ రెండింటినీ మనం భద్రం చేసుకోవాలి. క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని, క్రీస్తును గూర్చిన గ్రహింపును మనం భద్రం చేసుకోవాలి. అంతేకాదు, వాటిని మన కన్నుల నుండి తొలగిపోనీయకూడదు. ఎందుకని? అలా భద్రం చేసుకోకపోతే, అలాగ నీ కన్నుల నుండి తొలగనివ్వకుండా జాగ్రత్త పడితే ఏం జరుగుద్ది? మొదటిది 22వ వచనం, అవి నీకు జీవము. 2, నీ మెడకు అలంకారం. 3, నీ మార్గమును సురక్షితంగా ఉండవు. 4, నీ పాదము తొట్టిల్లదు. 5, పండుకున్నప్పుడు భయపడవు. 6, నువ్వు పరుండి సుఖంగా నిద్రించదు. 7, ఆకస్మికముగా భయము కలిగినప్పుడు నీవు భయపడవు. 7 లాభాలు ఉన్నాయి. ఆ ప్రభు యొక్క జ్ఞానాన్ని నువ్వు భద్రం చేసుకుంటే, ఆయన గ్రహింపును నువ్వు భద్రం చేసుకుంటే, నీ కన్నుల నుండి తొలగిపోకుండా చేస్తే నీకు జీవం కలుగుద్ది. అది నీ మెడకు అలంకారంగా ఉంటాయి. అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. అప్పుడు నీ పాదం తొట్టిల్లదు. అప్పుడు నువ్వు భయపడవు. అప్పుడు సుఖంగా ఉంటావు. అంతేకాదు, ఆకస్మికంగా భయం వచ్చినా భయపడవు. ఇవి నీకు కావాలంటే జ్ఞానమయున్న క్రీస్తు గూర్చిన గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తే జ్ఞానము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ప్రియులారా, కాబట్టి మానవుడు కలిగి ఉన్న జ్ఞానమంతా కూడా దేవునికి ఒకవేళ అజ్ఞానం ఉందనుకుంటే ఆ జ్ఞానముతో సమానం. మానవునికి ఉన్న జ్ఞానమంతా దేవుడికి ఒకవేళ అజ్ఞానం ఉంది అనుకుంటే ఆ జ్ఞానముతో సమానం. ఒకవేళ దేవుడు జ్ఞానవంతుడు అనుకుంటే మానవుని జ్ఞానము ఆయన ముందెందుకు పనికిరానది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఆలోచించు. ఇది మత మార్పిడి కాదు, పేరు మార్పిడి కాదు. పరలోక జ్ఞానము, దేవుని గుర్చిన జ్ఞానము, దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్చిన జ్ఞానము, దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగిపోయే జ్ఞానము, దేవునికి మానవునికి మధ్య ఉన్న చీకటి తొలగిపోయే జ్ఞానము, దేవునికి మానవునికి మధ్య ఉన్న చీకటి తొలగిపోవటమే కాకుండా దేవునితో అనుసంధానము చేసే జ్ఞానమే క్రీస్తు ప్రభువు. ఆ జ్ఞానాన్ని నువ్వు భద్రం చేసుకోగలిగితే, దాన్ని కన్నుల నుండి తొలగిపోనివ్వకుండా ఉండగలిగితే నువ్వు దీవించబడతావు. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీ మాటలు మా మధ్యలో ముద్రించి
ఫలితాల్లోకి తీసుకురండి. వినేవారందరినీ దర్శించండి. నీ సత్యమును గ్రహించుటకు దురాత్మ వారి నుండి తొలగించి నీ పవిత్రాత్మను వారికి అనుగ్రహించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా